నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్లతో, స్టేట్ పార్టీలతో 5-6 ఎంపీలను పెట్టుకొని నేను ప్రధానమంత్రి అయిపోతానంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది ఒక పిచ్చికల. కేసీఆర్ ఇలాంటి పిచ్చికలలు కంటున్నారని కేంద్ర సామాజిక శాఖ మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయి తక్షణం ప్రధానమంత్రి అయి అన్ని పార్లమెంటు స్థానాలను గెలుస్తారని కేసీఆర్ కంటున్న పిచ్చికలను వదిలేయాలని కేంద్ర మంత్రి హితవు పలికారు. ఒంగోలు వచ్చిన ఆయన మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిసనగండ్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు పివి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె నాగేశ్వరరావు, యోగయ్య యాదవ్, కోటేశ్వరి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. అన్ని నిజాలే మాట్లాడు. కెమెరా కావాలా? ఓకే ఓకే, బంధిస్తే వాళ్ళు బంధించారు. చాలా ఉత్సాహంతో బీజేపీ సంఘటనని, బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మోదీ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ని మెచ్చుకుంటూ ఆ సంఘటనని ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళ ఉత్సాహానికి నాకు చాలా అభినందన చేయాలంటూ ఉన్నది. అటనే మీరు ఈరోజు వచ్చి ఒక మంత్రి వచ్చినప్పుడు మీడియా తరఫున నా యాక్టివిటీ ఎంత ఉంటారు? ఆయనతో పార్లమెంట్ మెంబర్స్ ఎంత ఉంటారు? రాష్ట్ర వ్యాప్తంలో పార్లమెంట్ మెంబర్స్ ఎంత ఉంటారు? He should know what is the stand and what is his position in the state. ప్రతి ఒక్కడు ఒక ఇండిపెండెంట్తో, స్టేట్ పార్టీతో ఒక 5-6 ఎంపీలు 7 ఎంపీలు పెట్టుకొని నేను ప్రధానమంత్రి అయిపోతాను, రాష్ట్ర నాయకుడు అయిపోతానంటే ఇది పాసిబుల్? ఇది ఒక పిచ్చి కళ. కేసీఆర్ ఇది ఒక పిచ్చి కళ. ఒక పార్టీ కడతాను, నేషనల్ పార్టీ లీడర్ అవుతాను కలిగిన నా రాజ్యంలో, నా రాష్ట్రంలో సమస్యలకు పరిహారం ఎటు చేయాలి? ఓన్లీ చీఫ్ మినిస్టర్ విత్ ఇన్ దిస్ 5 years, 5 years, 5 ఏళ్ళలో నేను ఏం ప్రాబ్లం సాల్వ్ చేయాలి? అది నిజమైన లీడర్ కళ. ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయిన తక్షణం నేను ప్రధానమంత్రి అయిపోవాలి, అన్ని పార్లమెంట్ మెంబర్స్ని గెలిచేస్తాను, అది పిచ్చి కళ వదిలేయాలని కేసీఆర్ని అనుకుంటాను. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. ప్రకాశం భవనం నుండి మండల అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరిగే సర్వీసులను మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. స్పందన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సహేతుకంగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల షెడ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల 3వ వారంలోపు ఉపాధి హామీ పనుల కార్డులను అప్డేట్ చేయాలన్నారు. స్పందన, మీ సేవ, ఏపీ సేవ సంబంధిత సేవలను సకాలంలో పరిష్కరించాలని జేసీ అభిషక్తి కిషోర్ ఆదేశించారు. కాల పరిమితిలోపు ఆయా గ్రామాల్లో రీసర్వే సంబంధించిన అంశాల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు భూమి కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిపిఓ నారాయణ రెడ్డి, డ్వామా పీడీ సీనారెడ్డి, జెడ్పీ సీఈఓ జాలెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ కొండపి మండలంలో మిట్టపాలెం గోగినవారిపాలెం సచివాలయంలో సైట్స్ అవైలబుల్ లేదు. సో లెటర్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు తహసీల్దార్ అంటున్నారు. సో కొండపి ఎంపీడీఓ యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ ఫర్ దిస్ సైట్ అండ్ ఇమీడియట్లీ గెట్ ఇట్ అలాటెడ్ ఫర్ ఎస్డబ్ల్యూపీసీ కన్స్ట్రక్షన్స్. దెన్ ఎంజీపాడు మండల్, ఎంజీపాడు ఎంపీడీ ఉన్నారా? There are 4 GPs where this SWPC sites is not available. ఎంజీపాడు స్పెషల్ ఆఫీసర్స్ పర్మిషన్స్ కావాలి, చేంజ్ కోసం రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు కాకుండా మిగిలిన ఎవరు అటెండ్ అవ్వలేదు, whosoever have not taken any permission. So వాళ్ళందరికీ కూడా we are issuing a so-pass notice and if it continues then we may have to initiate disciplinary actions to all the HODs who are been appointed as special officers. Mandal special officers పెట్టడానికి ఒక కారణం ఉంది. There is not like a fancy idea that మండల్ బుక్ ఏదో ఒక స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి ఉంటే
సరిపోయింది వీళ్ళందరికీ పనికి లేకుండా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ మండలికి పంపించడం కోసం కాదు. స్పెషల్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు, మీరు యువర్ ప్రెసెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అ బెటర్ కోఆర్డినేషన్ అమాంగ్ అదర్ డిపార్ట్మెంట్స్. మనం రివ్యూ చేసిన మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్లో దర్ నీడ్స్ టు బి kind of a coordination between the multiple departments, revenue, PR and other departments తో మనం కోఆర్డినేట్ చేయవలసిన పరిస్థితి ఉంది. సో అట్లాంటి సందర్భంలో when the collector is not able to be present in every mandal, the special officers have been given a power of a collector to coordinate, to adjudicate any issues ఉంటే resolve చేయడము, to give any instructions to the different departments, taking feedback from others. సో ఇలాంటి ఒక పర్పస్ కోసం ఈ స్పెషల్ ఆఫీసర్స్ యొక్క కాన్సెప్ట్ అవడం జరిగింది. సో హూస్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఇన్ ది బీసీ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దిస్ పర్టిక్యులర్ అబ్జెక్టివ్. ఎవరెవరు అటెండ్ అవ్వకపోతే మార్నింగ్ తహసీల్దార్స్ అందరికి కూడా మనం రెవెన్యూ వీస్లో చెప్పడం జరిగింది. మీ మండల్స్లో 100% మన కాకినాడలో ఒంగోలులో ఎలా చేస్తామో అలాగే మీరు కూడా మీ మండలంలో స్పందన ఎవ్రీ మండే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు ఆఫీసర్స్ అటెండ్ అవ్వాలో కూడా మీకు లాస్ట్ వీక్ సర్క్యులర్ ఇస్తాం. ఏ డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరెవరు ఆఫీసర్స్ మండల్ లెవెల్ స్పందనలో అటెండ్ అవ్వాలి, దానికి కొంచెం వైడ్గా వాలంటీర్స్ సెక్రటేరియట్స్ ద్వారా కొంచెం పబ్లిసైజ్ చేయండి. పబ్లిక్ షుడ్ ఫస్ట్ కమ్ టు యూ. మీ దగ్గర రిజాల్వ్ అవ్వకపోతేనే దే షుడ్ కమ్ టు ఒంగోలు. ఇమాజిన్ ది కైండ్ ఆఫ్ మనీ, టైమ్ అండ్ ఎనర్జీ దట్ దే స్పెండ్ టు ట్రావెల్ ఆల్ ద వే టు ఒంగోలు. అంటే జస్ట్ మీకు వచ్చే సింగిల్ రిప్రజెంటేషన్ అయినా పర్వాలేదు, పెన్షన్ కావాలని లేకపోతే ఇతర కావాలని, దయచేసి దాన్ని స్పందనలో అప్లోడ్ చేయండి. చేస్తే వాళ్ళకి ఒక ఎండార్స్మెంట్ వెళ్తుంది. మన స్పందన మీద చాలా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, క్వాలిటీ ఎండార్స్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, పిటిషనర్తో ఫోటో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అలాగే ఒకవేళ రీఓపెన్ అయితే ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ వెరీ సీరియస్లీ. సో చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. వీఆర్ స్పెండింగ్ ఏ లాట్ ఆఫ్ టైం. కాబట్టి బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు ఏ పిటిషనర్ ఈజ్ అతని ఇష్యూ తెలుసుకొని మీరు రిజాల్వ్ చేయడానికి కన్సర్న్ ఆఫీసర్కి చెప్పి, అలాగే అతని పిటిషన్ కూడా ఆన్లైన్ చేసి ఆ ఆఫీసర్కి అసైన్ చేయండి. లెట్ హిమ్ రిజాల్వ్ ఇట్, ఫాలో ఇట్ అప్ అండ్ దెన్ అప్లోడ్ ద సేమ్ ఆన్ స్పందన. యూ కెనాట్ ట్రాక్ 10 పిటిషన్స్. 10 మంది మిమ్మల్ని కలిస్తే 10 మందిని మీరు ట్రాక్ చేయలేరు కదా. స్పందన పోర్టల్ కెన్ డూ దట్. నాకు యూనిక్ ఐడి ఉంది, ఎంటైర్ ఎకో సిస్టమ్ ఉంది. సో దయచేసి మీకు వచ్చే ప్రతి రిప్రజెంటేషన్ని స్పందన పోర్టల్లో పెట్టండి అండ్ రిట్రెస్ ఇట్. నా యాజ్ ఆన్ డేట్ మనం చూస్తే ఒక 3 బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్నాయి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే లాస్ట్ 1 వీక్లో, దట్ ఈస్ ఫ్రమ్ 6 సెప్టెంబర్ టు 12 సెప్టెంబర్, మీరందరూ క్లియర్ చేసిన పిటిషన్స్లో ఒక 24 పిటిషన్స్ ఆర్ బియాండ్ ఎస్ఎల్ఏ. ఓన్లీ మండే రోజున బియాండ్ ఎస్ఎల్ఏ అన్ని క్లియర్ చేయడం కాదు. ఒంగోలు నగరంలోని 22వ డివిజన్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగల కుట్టుబోయిన పాలెంలో ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ విగ్రహానికి వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ప్రణీత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో కుట్టుబోయిన కోటి యాదవ్, కుట్టుబోయిన కాళీ యాదవ్, చింతలపూడి నాని యాదవ్, వంటేరు సాయి కృష్ణ యాదవ్, గుమ్మడి అభినయ్, గుమ్మడి వెంకటేష్, కుట్టుబోయిన సురేష్, కుట్టుబోయిన అజయ్, చెల్లా సాయి, కుట్టుబోయిన కార్తీక్, మిరియం శ్రీను, విసు తదితరులు పాల్గొన్నారు. విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హిరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. నమస్తే నమస్తే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. ధ్రువగత ఇమే ధ్రువో రాజా విశామయం మహాతిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ను
ఈరోజు కొట్టుపోయిన పాలెంలో ఖాళీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గణేష్ బాలాపూర్ గణేష్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. సో చాలా బాగుంది. ఇక చూడ్డానికి వినాయకుడు ఇంకా 18వ రోజు వాళ్ళు నిమజ్జనం చేస్తారు. సో 18 days జరిగే ఈ ప్రోగ్రామ్కి నేను రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ చాలా బాగా గ్రాండ్గా చాలా బాగా చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఆల్మోస్ట్ టౌన్లో మిగతావన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఒకటే ఆల్మోస్ట్ ఇంకా 4-5 days టైం ఉంది. ఇంకా 5 days ఇంకా బాగా ఘనంగా చేస్తారని, అట్లాగే వచ్చే సంవత్సరం కూడా దీనికంటే ఇంకా ఘనంగా చేయాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. ప్రణీత్ రెడ్డి గారు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మా బాలాపూర్ గణేశుని దగ్గరికి మా ప్రణీత్ అన్న వచ్చి మాకు రావటం ఎంతో ఆనందంగా ఉంది. కనుక మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటామని. కలెక్టరేట్లోని స్పందన సమావేశం మందిరంలో విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్స్, హీరింగ్ రింగ్స్, స్టిక్స్ వంటి ఉపకరణాలను కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి ఏ నారాయణస్వామి పంపిణీ చేశారు. అలంకా సంస్థ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీ నిధుల నుంచి 24 లక్షల రూపాయలు సమకూర్చగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1583 మందికి 7370 మంది లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తూమాటి మాధవరావు, మేయర్ గంగాడ సుజాత, జేసీ అభిషిక్త కిషోర్, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ జి అర్చన, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకొని ముందుగా నేను కూడా బండి నడపగలను అనేటటువంటి గొప్ప ఆత్మస్థైర్యాన్ని మనం చూస్తున్నాము. ఇటు పక్క దివ్యాంగ అమ్మాయి కూడా హెల్మెట్ పెడుతున్నారు. చాలా నిజంగా వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి 20 మా నియోజకవర్గానికి చాలా మంది సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఉన్నారు, కానీ ఇంత యంగ్ మినిస్టర్ ఎవరు రాలేదు సార్. ఇవాళ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇచ్చేది రివర్స్ సార్ బాగా చక్కగా ఇక్కడ ఎవరు మళ్ళీ మార్చి అందరు మన ఒక్కరు ఉండే తర్వాత చూడు ఇదంతా బాగా వచ్చి బాగా అన్ని విధాలుగా కొత్తగా ఎంత కొత్తగా ఇది కొత్త పద్ధతి ఇది. ఆలింకో కంపెనీ వాడు అన్పూరా తమ్ముడు ఇటండి సార్, ఇటు అన్నా ఇది కొత్త పద్ధతి. బులెటిన్లో చిన్న విరామం.
నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏఆర్ ఫిట్నెస్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిట్నెస్ నిర్వాహకులు రాజేష్ దంపతులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో జిమ్ ప్రాధాన్యత పెరిగిందన్నారు. పురుషులే కాకుండా మహిళలు కూడా జిమ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. అత్యాధునిక పరికరాలతో ఏసీ జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్ రామకృష్ణ, ఫనీ, ప్రహ్లాద్, జిమ్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే కానీ సార్ ఇటు అన్నారు అనేది చూస్తున్నాం. ఏఆర్ ఫిట్నెస్ మొదటి సంవత్సర వార్షికోత్సవానికి వచ్చిన బంధుమిత్రులందరికీ, స్నేహితులందరికీ, అట్లాగే ఏఎస్ ఫిట్నెస్కి వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా ఈ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. దీని గురించి ఏఆర్ ఫిట్నెస్ స్టార్ట్ చేసి 1 year అయిన సందర్భంగా ఈ యానివర్సరీ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా శుభాభివందనాలు. అండ్ దీని గురించి ఏఆర్ ఫిట్నెస్ గురించి చెప్పాలంటే ముందు రాజేష్ గారి గురించి మాట్లాడాలి. బి రాజేష్ గారు ప్రొప్రైటర్ ఆఫ్ ది ఏఆర్ ఫిట్నెస్. ఈయన యూత్ కోసము ఇది స్టార్ట్ చేశారు. చాలామంది యూత్ వేరే వేరే యావగేషన్స్లో చాలా చెడు ప్రభావాలకి లోనవుతున్నారు. బట్ ఇక్కడ ఈయన ఇచ్చిన ట్రైనింగ్ వల్ల చాలామంది కూడా ఈ ఫిట్నెస్, ఈ వ్యాయామము వాళ్ళ బాడీని డెవలప్ చేసుకోవడానికి కానీ వాళ్ళ ఫ్యూచర్ ఇది చేసుకోవడానికి కూడా చాలా విధంగా ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఇక్కడ వాతావరణం చూడండి, జిమ్ ఎక్విప్మెంట్ కానీ ఏసీ ఫెసిలిటీ ఉంది. అండ్ దీని యూనిసెక్స్ జిమ్ అండి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ జిమ్ చేయడానికి సకల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండలానికి 2 చొప్పున మండల విద్యాశాఖ అధికారులు ఉండనున్నారు. ఇప్పటి వరకు మండలానికి 1 చొప్పున ఉండగా తాజాగా మరొకరిని నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిలో ఒకరు అకాడమిక్ విభాగాన్ని, మరొకరు అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉండగా అందులో కొన్ని మండలాలకు దీర్ఘకాలంగా ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇటీవల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో వాటిని భర్తీ చేయడం జరిగింది. తాజాగా భర్తీ చేయనున్న 2వ ఎంఈఓ పోస్టులను పంచాయతీరాజ్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగా 2వ ఎంఈఓ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అర్హులైన ప్రధానోపాధ్యాయులు తమ జిల్లాలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రిపోర్టు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు కలిసి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చాలని కోరారు. వ్యక్తిగత అవసరాలతో పాటు గ్రామాల్లోని ఉమ్మడి అవసరాలను తీర్చాలని పలువురు ఎంపీకి వినతి పత్రాలు అందించారు. సమస్యలను తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి రచించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కందం పుస్తకాన్ని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ఆవిష్కరించారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెల్ల అరుణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో రజనీ కుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, నెమ్మాని హరిప్రియ, పి గోవర్ధన్ రెడ్డి, కళామిత్ర మండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, కోశాధికారి బీరం అరుణ, మెడిసల మల్లికార్జున్, గుంటూరు సత్యనారాయణ, ఓరుగంటి ప్రసాద్, సంతవేలూరు కోటేశ్వరరావు, యువి రత్నం, మైనంపాటి సాయి, రామచంద్రుడి లక్ష్మి, కె శాంతిలత తదితరులు పాల్గొన్నారు. కవులకు, కళాకారులకు, కూచిపూడి నృత్యాలకి, భరతనాట్యాలకు కూడా వేదికగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం వెలుగొందాలని చెప్పేసి మా ఆశ. అందుకొరకే ఈ నూతన కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు బిఎంఆర్ దాతలచే ఈ కళ్యాణ మండపాన్ని కూడా ఎంతో శోభాయమానంగా ఏసీ కళ్యాణ మండపంలో కూడా తీర్చిదిద్దాము. ఈ కళ్యాణ మండపంలో పేద మధ్యతరగతి వారికి కూడా ఉచితంగా కళ్యాణం నిర్వహించినట్టుగా ఏర్పాటు కూడా చేస్తున్నాము. కేవలం కరెంటు బిల్లు మాత్రమే కట్టి సింహాద్రి జ్యోతిర్మయి తను పద్యం కానీ గద్యం కానీ ఏదైనా సరే అద్భుతంగా రాయగలిగినటువంటి ఒక మంచి దిట్టమైనటువంటి కవయిత్రి నవ్యాంధ్ర రచయితల సంఘానికి తన ఒక పెట్టని కోటలాగా మేము భావిస్తూ ఉంటాము. ఈ సందర్భంగా ఆమెకి అందరి తరఫున కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా తన కళ నుంచి ఎన్నో పుస్తకాలు వెలువరించబడాలని చెప్పని ఆ పుస్తకాలు కూడా ఇలాగే స్వామివారి సన్నిధిలో ఆయన ఆశీస్సులతోటి బ్రహ్మాండంగా ఆవిష్కరణకు నోచుకోవాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున ఒక మహత్తరమైన సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సుప్రభాత కందం అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ ఇంట్లో, ప్రతి దేవాలయంలో వేకువజామునే స్వామివారి సుప్రభాతం 70 శ్లోకాలను, ఆ శ్లోకాలకు అందమైన కంద పద్యాలు చెప్తూ సామాన్యునికి అర్థమయ్యేలా ఆ సుప్రభాతాన్ని తెలుగులో చక్కగా వివరించు. రాష్ట్రంలోని 4 IIIT క్యాంపస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ నిరసన తెలిపారు. అందులో భాగంగా ఎండ్లూరు డొంక వద్ద గల IIIT క్యాంపస్ ముందు కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన తెలిపారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న అధ్యాపకులకు మినిమం టైం స్కేల్ ఇస్తూ తమను చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించుకుంటే తమ నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు హర్ష, దిలీప్, బండి కోటేశ్వరరావు, సురేష్ బాబు, ఎన్ కోటేశ్వరరావు, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు ఈ నెల 26 నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్రిస్టియన్ మైనార్టీ స్కూల్ మాత్రం అక్టోబర్ 1 నుండి 6వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. 7వ తేదీ నుండి అన్ని స్కూల్స్ పునః ప్రారంభం కానున్నాయి. బులెటిన్లో చిన్న విరామం. శ్రీశైల దేవస్థానం క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్ర స్వామివారికి లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపించారు. వీరభద్రుడి ఆరాధన వల్ల ఎంతటి క్లిష్ట సమస్య అయినా తొలగిపోతాయని, ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని అర్చక స్వాములు తెలిపారు.
अर्घ्य मंत्रपुष्पाञ्जलिं समर्पयामि आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि प्राणानायम्या स्वाहा नमः शिवाय च शिवतराय च स्वाहा जनः ओम तपः ओम सत्यम् ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य मन्वन्तरे कलियुगे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे कृष्णा कावेर्योर्मध्यदेशे श्रीशैलमहाक्षेत्रे श्रीशैलगर्भोरकेनास्नापयामि विष्णुरस्वस्य भाजनः सर्वविनामुखाकरत्रणआयोगं स्नापयामि स्नानान्तरं तत्पुरुषाय नमः शूराय जाम भिन्दते च नमो वर्मिणे च वरुदिने च नमो बिल्विने च कवचने च नमः सुधासुतसेनाय च नमो दुन्दुभ्याय च हरण्याय च नमो दृष्टाय नमः शीर्षल्यानामुखा दिवोनस्तमनाभपालिज्यन्दनकप्रतिनौशल्यो भानवासजङ्गदेः यावे हेतुर्वैदुष्टमहस्ते भवोवता देवाय त्रयं भगाय सुरान्धकाय दीर्घाग्निकालाय कालाग्नि मंगरक्षकाय नमः ओम पट्टस प्रास परशु गदाध्याय शोभिताय नमः ओम क्रीडाकंदुकी ताजांड भास्कर मंडलाय नमः ओम सर्वदेव शिरोरत्न संकुष्ठमणिपादुकाय नमः ओम ग्रैवेर हार केयूर कांचीकटक भूषिताय नमः దానిమ్మ గురించి తెలియని వారుండరు. ఔషధ విలువలు కలిగిన అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన దానిమ్మ ప్రతి వారు తినదగిన పండు. ఆ పండులో మానవ శరీరానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి. గాలిలో తేమ లేని పొడి వాతావరణంలోనూ సాగవుతుంది. జిల్లాలో ఈ రకం నేలలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యానవన పంటల్లో దానిమ్మ సాగు పట్ల మంచి ప్రోత్సాహాన్నిస్తుంది. జిల్లాలో 9,000 హెక్టార్లకు పైగా దానిమ్మ సాగులో ఉంది. దిగుబడి దండిగా వస్తుంది. స్థానిక మార్కెట్లోనూ దానిమ్మకు మంచి గిరాకీ ఉంది. లాభదాయకమైన పంటల్లో ఒకటిగా ఉన్న దానిమ్మ సాగు పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు బహుముఖంగా ఆరోగ్యాలు సమకూర్చి పెడుతున్న వరప్రదాయిని లాంటి దానిమ్మ గుణగణాలపై ప్రత్యేక కథనం. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలున్న పండు. ఎర్రగా నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండులోని ఇల్లాజిక్ యాసిడ్ను చర్మంపై రాస్తే సూర్యకిరణాల తాలూకు ప్రభావం నుంచి రక్షిస్తుంది. గాలిలో తేమ లేని పొడి వాతావరణంలో సాగవుతుంది. దానిమ్మను దామిడి వృక్షం అని కూడా అంటారు. కర్ణాటకలో చిత్రదుర్గ సాగులో ప్రథమ స్థానం ఉండగా తెలంగాణ, మహారాష్ట్రలోని సోలాపూర్, నాగపూర్ తదితర ప్రాంతాల్లో విస్తారంగా పండుతుంది. దానిమ్మకు మంచి ఎగుమతి మార్కెట్ ఉంది. తినటానికి రుచికరంగా ఉండే దానిమ్మలో A, C, E, B5 విటమిన్లు ఉన్నాయి. ఔషధ విలువలు కలిగిన అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ప్రీ రాడికల్స్ పనిపట్టే వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. దానిమ్మ సహజ ఆస్పిరిన్. రక్త సరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజు తాగితే మీ గుండె ఎంచక్క భద్రంగా బీరువాలో ఉన్నట్టే. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడే వారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు రసం. సహజ ఆస్పిరిన్నే కాదు, దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. గర్భస్థ శిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీలు రోజు 1 గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్ల విరోచనాలతో బాధపడే వారికి మంచి మందు ఇది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు నోటిపూత నుంచి ఉపశమనాన్ని కలగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగులను బలపరుస్తాయి. ఋతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం. రక్తనాళాలు మూసుకుపోయే గుణం నుండి రక్షిస్తుంది. ఫ్లవనోయిడ్స్ వలన క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. దానిమ్మ గింజలు, నూనె రొమ్ము క్యాన్సర్ అదుపు చేయు లక్షణం కలిగి ఉంది. వారానికి ఒకసారి దానిమ్మ రసం సేవిస్తే అధిక రక్తపోటు తగ్గుతుంది. ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి ఉన్నా లేదా గుండెను కాపాడే HDL కొలెస్ట్రాల్ 50 కన్నా తక్కువగా ఉన్నా ప్రతి వారం ఒకసారి గ్లాసు దానిమ్మ రసం తాగడం మంచిది. గుండె జబ్బులున్న వారికి మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలున్న వారికి బాధలను నివారిస్తుంది.
దానిమ్మ రసం జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దానిమ్మ గింజలు నోటిలో వేసుకుని నమలడం కన్నా దాని రసం తీసుకొని తాగడం వల్ల మేలు చేస్తుంది. దానిమ్మ చెట్టు ముళ్లతో ఎదిగే పెద్ద పొద లేదా చిన్న వృక్షం. దానిమ్మ సాగుకు తేమ లేని పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం, నీరు నిలవని గట్టి గలస నేలలు అవసరం. చుట్టుప్రక్కల చెరువులు గాని, నదులు గాని, వరి పొలాలు గాని ఉన్న దానిమ్మ తోటలో ఎక్కువ చీడపీడల ప్రభావం ఉంటుంది. దానిమ్మకు సాధారణంగా 2.50 అంగుళాల బోరు నీరు సరిపోతుంది. అందువల్ల దానిమ్మ రైతులు సాధారణంగా నీటి కరువు ఉన్న అటవీ ప్రాంతాలను ఎంచుకుంటారు. అంటు మొక్క నాటిన 18 నెలలకు పుష్పించి ఫలాలిస్తాయి. ఒక్కొక్క దానిమ్మ మొక్క సగటున 2 నుండి 10 లీటర్ల నీరును పీల్చుకుంటుంది. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించాల్సి ఉంటుంది. ఎరువులు, కలుపు, తదితర పురుగు మందులను యాజమాన్యం సకాలంలో అందించాలి. చుట్టుప్రక్కల ఇతర పంటలు ఉన్నా దానిమ్మకు వైరస్ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొక్కలు నాటిన మొదటిలో బొప్పాయి అంతర పంటగా వేస్తారు. వరుసగా సుమారు 5 సంవత్సరాలకు మించి దానిమ్మ ఒకే చోట సాగు చేయడం మంచిది కాదు. సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు దానిమ్మ సాగుకు ప్రతికూలం. జిల్లాలో దానిమ్మ సాగు పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సుమారు 9,500 హెక్టార్లలో దానిమ్మ సాగు జరుగుతుంది. రైతులకు మంచి గిట్టుబాటు కూడా లభిస్తుంది. దానిమ్మ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా రాయితీపై సాగును అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దానిమ్మ పెద్ద స్థాయిలోనే దిగుమతి అవుతుంది. ఇదే క్రమంలో జిల్లాలోనూ విస్తారంగా పంట పండి కాయ దిగుబడి బాగా వస్తుంది. స్థానిక మార్కెట్లో దానిమ్మకు మంచి గిరాకీ ఉంది. 100కు 5 కాయలు లభిస్తున్నాయి. సీజన్లో సీడ్లెస్ 100కు 3 లెక్కన లభిస్తాయి. అత్యంత పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన దానిమ్మను వాడని వారుండరు. అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవటానికి దానిమ్మ గింజలను ఆహారంతో కలిపి ఇస్తారు. హోటల్, రెస్టారెంట్లలో దానిమ్మను విరివిగా వినియోగిస్తున్నారు. దానిమ్మ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ నిత్యం వినియోగిస్తున్నారు. నా పేరు షేక్ మహబూబ్, SMS ఫ్రూట్స్ అధినేత. నేను గత 30 సంవత్సరాల నుంచి హోల్సేల్ వ్యాపారం చేయించున్నాను. ఈ దానిమ్మకాయల గురించి చెప్పాలంటే దానిమ్మకాయలు మనకు వచ్చి గత 30 సంవత్సరాల నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కువ శాతం వస్తాయి. మహారాష్ట్ర, కర్ణాటక అక్కడి నుంచి వస్తుంటాయి హోల్సేల్గా. మాకు మేము మామూలుగా ఏంటంటే రిటైల్గా వ్యాపారస్తులకి ఇస్తుంటాం, వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి అనంతపురం డిస్టిక్లో కూడా బాగా దానిమ్మకాయలు విపరీతంగా వేసి ఉన్నారు. పోతే మన ప్రకాశం జిల్లాలో కూడా, ప్రకాశం జిల్లా అన్ని జిల్లాలో కూడా దానిమ్మకాయలు వేస్తున్నారు. కానీ మహారాష్ట్ర క్వాలిటీ తర్వాతే మన ఏదైనా సరే. గతంలో లాక్డౌన్ ముందు దానిమ్మకాయ వ్యాపార బిజినెస్ అంటే చాలా బాగా ఉండేది. ఈ గత సంవత్సరం లాక్డౌన్ కానించి దానిమ్మకాయలు ఏంటంటే సరైన బిజినెస్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థిక సాయం కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమం అండ్ సాధికారత అధికారి ఎం అంజలా తెలిపారు. ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెనకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అందులో భాగంగా ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200 లోపు QS వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో PG, PhD, MBBS అభ్యసించాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. SC, ST, BC, మైనారిటీ, EBC, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని వివరించారు. ఆయా వర్గాలకు చెందిన 35 సంవత్సరాల లోపు వారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. డిగ్రీ, PG, ఇంటర్మీడియట్లో 60% మార్కులు, తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలన్నారు. MBBS కోర్సుకు నీట్లో అర్హత సాధించి ఉండాలన్నారు. ప్రపంచంలో టాప్ 100 లోపు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100% ఫీజు చెల్లిస్తుందని వివరించారు. 101 నుండి 200 లోపు ర్యాంకు కలిగిన వాటిలో అడ్మిషన్ పొందే 50 లక్షల రూపాయలు, 50% ఫీజులో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుందన్నారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విదేశీ విద్య సంబంధించి విదేశీ విద్య కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనే విషయం గురించి చెప్తున్నాను. విదేశీ విద్య ఆల్రెడీ ఇంతకు ముందు కూడా 2019లో కూడా 18-19 బ్యాచ్ కూడా కొంతమంది ఈ స్కాలర్షిప్ మీద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమని చేసిందంటే 200 యూనివర్సిటీ సంబంధించిన యూనివర్సిటీలో టాప్ 200 యూనివర్సిటీలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి
1 to 100 అంటే 1వ నెంబర్ నుంచి 100 లోపల ఉన్న యూనివర్సిటీకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫుల్ ఫీజు ఇస్తుంది గవర్నమెంట్. అదేవిధంగా 101వ నెంబర్ నుంచి 200 వరకు ఉన్న యూనివర్సిటీలో చదువుకునేదానికి సెలెక్ట్ అయిన వాళ్ళకి 50 lakhs ఇచ్చేటట్టు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. సరే, వీళ్ళకి అప్లై చేసుకునే వాళ్ళు ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలంటే 35 years లోపల ఉండాలి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ సంబంధించిన క్యాస్ట్కి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా వీళ్ళకి ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలంటే 8 lakhs బిలో ఉండాలి. 8 లక్షలు దానికన్నా లోపల ఉంటే వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది అనేది తెలియజేయడం జరిగింది. ఈ September 30th లోపల అప్లికేషన్ అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా